బాన్స్వాడలోని ఓ మాటలో దుర్గామాత పాట విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్పందించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలోని ఓ మాటలో హిందూ మహిళ దుర్గామాత సాంగ్ పెట్టింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తి పాటలు ఎందుకు పెట్టారంటూ వివాదానికి దారితీసింది. ఇక దీనిపై రామచంద్రరావు మాట్లాడుతూ హిందూ మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై కఠినమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అరెస్టైన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవీ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా ఒక అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించి 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వార్తను డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. బాన్స్వాడలో జరిగినటువంటి ఒక